నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ 19వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీ ఇంటికి సంబంధించి గృహానికి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిర నిర్ణయాలతో మీకు శుభం అనేది రేపటి రోజున చేకూరబోతోంది. వ్యాపారాలలో తోటివారి సలహాలు మీకు అయితే మేలుని చేస్తాయి. నలుగురికి ఉపయోగపడేటటువంటి పనులు అయితే మీరు చేయగలుగుతారు. రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకి ఉన్నత పదవి అనేది ఉద్యోగస్తులకు లభించే విధంగా కనిపిస్తోంది. పనులలో పురోగతి అనేది మీరు సాధించగలరు. సంఘంలో మీకు గౌరవం అనేది పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారాలు కూడా రేపటి రోజున విస్తరించేటటువంటి పనులు వేగవంతమవుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. వృషభ రాశి విద్యార్థులకు తమ జ్ఞానం, అనుభవం నుండి నూతన అవకాశాలను అయితే మీరు పొందగలుగుతారు. మీరు ఉపాధ్యాయుల ఆశీర్వాదాలను కూడా పొందగలుగుతారు. పోటీ పరీక్షలలో కూడా రాణించే అవకాశం ఉంటుంది. ఏదైనా వ్యాపారం మీరు చేయాలనుకుంటే గనుక దానికి సమయం అనుకూలంగా ఇప్పుడు మారనుంది. మీ ప్రేమ జీవితానికి ఇప్పుడు సమయం అనుకూలంగా కనిపిస్తోంది. కానీ కొన్ని చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. కాబట్టి మీరే ముందుగా జాగ్రత్త పడటం అవసరం. సామాజిక మరియు సామాన్యంగా వృత్తిపరంగా సానుకూల మార్గదర్శనాలను మీరైతే పొందగలుగుతారు. నూతన పరిచయాలు మీకు రేపటి రోజున కలుగుతాయి. వాటి ద్వారా చక్కటి లాభం అనేది కలుగుతుంది. కాంట్రాక్టర్లకు లావాదేవీలు ముఖ్యంగా సానుకూలంగానే మారుతాయి. వ్యాపార, ఉద్యోగ, ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒప్పందాలు సులభంగా జరుగుతాయి. వృషభ రాశి వ్యక్తులకు నూతన వ్యక్తుల పరిచయాలు రేపటి రోజున లాభదాయకంగా మారుతుంది. మీ నెట్వర్క్ అనేది పెంచుకుంటారు. తద్వారా మీకు నూతన అవకాశాలు అనేవి కూడా కలుగుతాయి. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారు రేపు లలిత సహస్రనామ పారాయణ చేయడం, దుర్గామాతకు పూజ చేయడం, లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.